అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైవే మీద పశువుల్ని కంటైనర్లో తరలిస్తారని చెప్పేసి మాకు ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్తో మా సిబ్బందిని తీసుకొని హైవే మీద వెళ్ళగా కంటైనర్లో 52 పశువులు ఉన్నాయి. ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. అవి విజయనగరం జిల్లా మానపురం సంతలో కొనుగోలు చేసి కేరళ తీసుకెళ్తున్నట్లు తెలిపినారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. 3 అదుపులోకి తీసుకొని తదుపరి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. నా పేరు పప్పేశ్వరరావు. నేను బీజేపీ జిల్లా విస్తారంగా పనిచేస్తున్నాను. బీజేపీ పార్టీలో అనకాపల్లి నుంచి ఆవులు వస్తాయని తెలిసి మన యలమంచిలి టౌన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కంటైనర్ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ కొందరు మిత్రుల ద్వారా తెలిసింది. వచ్చిన తర్వాత మేము పరిశీలించి అందులో 52 ఆవులు ఉన్నట్టు గుర్తించాము. ఈ లోపలనే ఇక్కడికి విలేకరులు కూడా రావడం జరిగింది. విలేకరుల సహకారంతో ఇక్కడ మేము టౌన్ ఎస్సీ గారిని కలిసి ఈ ఆవుల్ని గోశాలకి తరలించడానికి మాకు తెలిసిన గోశాలలో అలాగే రైతులకు కూడా ఫోన్ చేసి వీటికి శుభ్రమైన తిండి, నీరు సదుపాయం, కొన్నాళ్ళ పాటు వీటిని రక్షించే బాధ్యత రైతులు కానీ గోశాలలో ఉన్న ప్రతినిధులు కానీ తీసుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నా పేరు రంగా గున్నయ్య రవి. బీజేపీలో చాలా కాలంగా పనిచేస్తున్నాను. నేను ముద్రా బ్యాంకు జిల్లా కోకన్నర్గా పనిచేస్తాను. ప్రస్తుతానికి వ్యవసాయంలో ఇంట్రెస్ట్ కొద్దీ వ్యవసాయంలోకి వచ్చాను. ఈ వ్యవసాయంలో గో ఆధారిత వ్యవసాయం గురించి బాగా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ వారు కొంతమంది గో ప్రేమికులు చెప్పడం వల్ల ఈ కేరళకి తరలిస్తున్న గోవులను ఒక కంటైనర్ ద్వారా 52 గోవులు తరలిస్తున్నారు. వీటిపై విషయం తెలుసుకొని టౌన్ పోలీసు వారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే వారు పట్టుకొని కంటైనర్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని ఈ గోవుల్ని రైతులకు కానీ గోశాలకు కానీ పంపించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని కాపాడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము ఎప్పటి నుంచో. దీనిలో భాగంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.